మాంటెజూమా బంగారం గురించి ఎప్పుడైనా విన్నారా? ఇదేదో పాత కథ మాత్రమే కాదు, చరిత్రలోని అతిపెద్ద రహస్యాల్లో ఇదొకటి. రాజులే కన్నీళ్లు పెట్టేంత పెద్ద నిధి అది. 500 సంవత్సరాలకు పైగా కాలంగా అది కనపడకుండా పోయింది. ఇప్పుడు మనం 1500 ప్రారంభానికి వెనక్కి వెళుదాం. అప్పుడు అజ్టెక్ సామ్రాజ్యం రెండో మాంటెజూమా చక్రవర్తి పాలనలో బాగా వికసిస్తోంది. బంగారం, వజ్రాలు, విలువైన కళాఖండాలతో సామ్రాజ్యం నిండిపోయి ఉండేది. 1519లో హెర్నాన్ కోర్టెస్ నాయకత్వంలో స్పానిష్ ఆక్రమణదారులు అక్కడికి వచ్చారు. టెనోస్టిట్లాన్ అనే రాజధానిలో ఉన్న అపారమైన సంపద చూసి వారు ఆశ్చర్యపోయారు. కాని అజ్టెక్లు అమాయకులు కాదు. ఈ విదేశీయుల లోభాన్ని గుర్తించినవారు తమకు అత్యంత పవిత్రమైన నిధులను, భారీగా ఉన్న బంగారాన్ని దాచిపెట్టారు. అలా ఒక్కసారిగా అది మాయమైంది. శతాబ్దాలుగా ఈ కోల్పోయిన నిధి అనేక మంది సాహసవీరులు, చరిత్రకారుల ఊహలను రెచ్చగొడుతోంది. ఆ బంగారం ఎక్కడ ఉండొచ్చో అన్న విషయంపై ఎన్నో వింత వింత సిద్ధాంతాలు ఉన్నాయి. కొంతమంది అది ఉత్తర మెక్సికో ఎడారుల్లోని క్లిష్టమైన గుహల వ్యవస్థలో లోతుగా పాతిపెట్టబడిందని నమ్ముతారు. కాలానికి కనపడకుండా పోయిన ఒక గుహలో మెరుస్తున్న అజ్టెక్ బంగారం కుప్పలుగా ఉండటం ఊహించుకోండి. ఇంకొందరు అది నీటిలో కలిసిపోయిందనంటారు. రాజధాని ముట్టడిలో ఉన్నప్పుడు అజ్టెక్లు పారిపోతూ బంగారాన్ని శత్రువుల చేతికి చిక్కకుండా దేవతలకు అర్పణగా టెక్స్కోకో సరస్సులో పడేశారట. ఈరోజు మెక్సికో సిటీ టెనోచ్టిట్లాన్ శిథిలాలపై ఉంది. అందుకే ఆ నిధి నగర వీధుల కింద ఎక్కడో రహస్య గదిలో దాగి ఉండొచ్చని కొందరు నమ్ముతారు. ఇది ఇంతటితో ఆగదు. ఇంకో ఆసక్తికరమైన సిద్ధాంతం ఏంటంటే ఆ నిధి అసలు మెక్సికోలోనే ఉండలేదని. స్పానిష్లు ఎప్పటికైనా దాన్ని కనుగొంటారన్న భయంతో అజ్టెక్ పూజారులు మరియు యోధులతో కూడిన రహస్య సమూహం ఆ బంగారాన్ని ఉత్తర దిశగా తీసుకెళ్లి ఉండొచ్చని అంటారు. ఈ కారణంగానే కొంతమంది నిధి వేటగాళ్లు యుటా రాష్ట్రంలోని కనాబ్ అనే దూరమైన లోయల వరకు వెతుకుతున్నారు. అక్కడ గోడలపై కనిపించే అజ్టెక్ చిహ్నాలు నిజంగా సంకేతాలేనా? పాత మ్యాపులు, కొత్త మ్యాపులు అన్నీ పరిశీలించబడ్డాయి. ఎన్నో చోట్ల ఎక్స్ గుర్తులున్నాయి, కానీ ఇప్పటివరకు ఒక్కటి నిజమైన నిధికి దారి చూపలేదు. అయితే అజ్టెక్ వారసులు తరతరాలుగా చెప్పుకుంటూ వచ్చిన మౌఖిక కథలు మాత్రం ఎంతో విలువైన సూచనలిస్తున్నాయి. అవి కేవలం బంగారం గురించే కాదు, పవిత్ర వస్తువులు, అద్భుతమైన కళాఖండాలు, ఒక గొప్ప సామ్రాజ్యం చివరి రోజుల గురించి చెబుతాయి. అది కేవలం బంగారం కాదు, వారి నాగరికత యొక్క ఆత్మ. ఈరోజు కూడా ఆ నిధి కోసం అన్వేషణ కొనసాగుతోంది. భూమి లోపలని చూపే రాడార్లు, ఉపగ్రహ చిత్రాలు, డ్రోన్ మ్యాపింగ్ లాంటి ఆధునిక సాంకేతికతతో పరిశోధకులు పాత సంకేతాలను మళ్లీ పరిశీలిస్తున్నారు. అసలు ప్రశ్న అది దొరుకుతుందా కాదా అన్నవి కాదు, ఎప్పుడు దొరుకుతుందన్నదే. అయితే మీ అభిప్రాయం ఏంటి? మాంటెజూమా బంగారం ఇప్పటికీ ఎక్కడో గుహలో ఉందా, సరస్సు అడుగునుందా, లేక ఎవ్వరూ ఊహించిన చోట? మీ సిద్ధాంతాన్ని కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి కోల్పోయిన చరిత్రల కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.